ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ యొక్క 8th ఎడిషన్ ఒమన్ దేశం ఫిబ్రవరి 16-17 హోస్ట్ చేయనుంది. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో 30 పార్ట్నర్ కంట్రీస్ ఉన్నాయి, అంటే 30 దేశాలు అటెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది 2016లో సింగపూర్ లో స్టార్ట్ అయింది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ యొక్క ఈ 8వ ఎడిషన్ ఇండియా ఫౌండేషన్ మరియు ఒమన్స్ ఫారెన్ మినిస్ట్రీ, ఒమన్ దేశం యొక్క విదేశీ మంత్రిత్వ శాఖ కలిపి పెడుతున్నాయి అన్నమాట. వాయేజెస్ టు న్యూ హారిజాన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్, మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ లో కొత్త పుంతలు అని చెప్పి దీని థీమ్ గా వీళ్ళు ముందుకెళ్తున్నారు అనమాట. అసలు ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఏ పని చేస్తే, ఇదొక ఫ్లాగ్షిప్ కన్సల్టేటివ్ ఫోరం అన్నమాట. రకరకాల ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ప్రాంతీయ అంశాలకు సంబంధించి ముఖ్యంగా మ్యారిటైమ్ సేఫ్టీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, యాంటీ పైరసీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఇండియన్ ఓషన్ ప్రాంతంలో దేశాలు ఉంటారో వాళ్ళని కలిపి ఒక చోట కూర్చోబెట్టి ఒక భద్రతాపరమైన యాంటీ పైరసీ అలాంటి అంశాలను చర్చిస్తుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది, మోడీ గారు సాగర్ అని చెప్పి ఒకటి ప్రపోజ్ చేశారు, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఇది పనికొస్తుంది. అంతేకాదు ఈ మధ్య మనం చూసాం ఇండియన్ ఓషన్ ప్రాంతంలో, రెడ్ సీ ప్రాంతంలో హౌతీ రెబల్స్ ఏ విధంగా అటాక్స్ చేస్తున్నారో. ఈ టైంలో కూడా ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భారతదేశం కూడా దీన్ని కీలకంగా చూస్తుంది, కీలకంగా భావిస్తుంది.